ఓకే హాయ్ గాయ్స్, రీసెంట్గానే కుబేరా మూవీ అయితే దిగింది. ఈ మూవీ చూడడం జరిగింది. నిజంగా కుబేరా మూవీలో ధనుష్ అన్న యాక్టింగ్ ఇంత బాగా చేశాడా అన్నట్టు మీ అందరూ చూస్తారు. మెయిన్గా ఈ మూవీలో నాగార్జున గారు, ధనుష్ గారు, రష్మిక గారి యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నా ఇరగదీసేశారు భయ్య వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ అయితే. ఇక స్టోరీ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు, శేఖర్ కమలా సార్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు ఈ మూవీని. నిజంగానే ఈ మూవీలో మన ధనుష్ గారు నేషనల్ అవార్డు కొట్టే రేంజ్ లో పర్ఫార్మెన్స్ ని మన అందరికి అందించారు. ఇప్పుడు ఎవరెవరి క్యారెక్టర్లు ఏంటో చూద్దాం. మన ధనుష్ అన్న బెగ్గర్, నాగార్జున సార్ సిబిఐ, అలాగే మన రష్మిక మందన నార్మల్ హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేసింది. అలాగే మన రష్మిక మందన గారు కూడా ఈ మూవీలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని మనకు అనుకున్నంతగా ఇచ్చారు. ఇక పాయింట్ విషయానికి వస్తే మన నాగార్జున గారు సిబిఐ ఆఫీసర్ రోల్ లో చేశారు. మన సిబిఐ ఆఫీసర్ నాగార్జున గారికి ధనుష్ గారి అవసరం ఉండడంతో ఈ నలుగురు బెచ్చగాళ్ళి వెతుక్కుంటారు మన నాగార్జున గారు. ఆ నలుగురు బెచ్చగాళ్ళలో ఒకడే మన ధనుష్ గారు. మన నాగార్జున గారికి వీళ్ళ నలుగురితో అవసరం ఏంటంటే మన నాగార్జున గారు అలాగే విలన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు కలిసి మినిస్టర్లకి అలాగే వేరే వాళ్ళకి 1,00,000 కోట్లు అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ ఎవరికి ఎటువంటి అనుమానాలు డౌట్స్ రాకుండా ట్రాన్స్ఫర్ చేయాలి. అందుకనే నలుగురు బెచ్చగాళ్ళి బినామీలుగా పెడతారు మధ్యలో. అయితే ఆ నలుగురు బెచ్చగాళ్ళు చేసే పని అంటే వీళ్ళ వల్ల ఆ ట్రాన్స్ఫర్ అయ్యిందా అవ్వలేదా, లేకపోతే వీళ్ళే ఆ డబ్బుల్ని ఎటైనా ఒట్టుకెళ్లారా, దొంగతనం చేశారా అన్నదాని గురించే ఈ కుబేరా మూవీ. నిజంగా మూవీ చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీని తీసుకుని తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, మనకు కూడా సపోర్ట్ గా ఉంటుంది.